స్వామి సుబ్రహ్మణ్య, నా దేవుడా, ఎలాగోలా పోయిన డబ్బులు సగం మాకు దొరికిందంటే చాలు, నీ గుడికొచ్చి 1000 సార్లు గుండు కొట్టించుకుంటాను. అల్లాహు అక్బర్. ఓ అల్లా, క్యా అల్లా, బోలో రమేష్. బోల్తా అల్లా, ఆ అమౌంట్ మాత్రం దొరికిందంటే నేను సురేష్ మర్చిపోకుండా సౌదీలో ఉన్న నీ మక్కాకి పాదయాత్ర చేసుకుంటూ వస్తాం. అల్లా వాళ్ళని తీసుకురండిరా. మమ్మల్ని ప్రేమించే యెహోవా మా తండ్రి, ఈ ప్రశాంతమైన ఉదయాన నీకు నేను స్తోత్రము చేస్తున్నాను తండ్రి. పరలోకమునందున్న నా పరమపిత దేవా ప్రభువా నా యేసుక్రీస్తు, నీ నామాన్ని జపించుచున్నాను. నీ పాదముల పడి వేడుకొనుచున్నాము. మంచి మాట మా చెవులారా వింటే నీ దేవాలయమునకు వచ్చి మృఖ్యదా దేవా. అందరూ కలిసి చెప్పండి హల్లెలూయా. పాపములు ప్రక్షాళనము చేయు దేవా. హల్లెలూయా. అన్న పిలుస్తున్నారు. రమేష్, సురేష్, ఏమిటి దేవుణ్ణి పిలిస్తే రాక్షసుడు వస్తున్నాడు? నమస్కారం. వాడాడు వాళ్ళ గుళ్ళోకి వెళ్ళి మొక్కుతా ఉంటారు, మీరేంద్రా 3 దేవుళ్ళకి మొక్కుతున్నారు? ఏంది కథ? ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అంతే. మీరేం చేసి లోపలికి వచ్చారు? జాతి గొడవలా? రేపు అటెంప్ట్ చేసినారా? నేను ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయలేదన్నా. రాజకీయ నాయకులు తిట్టిగా లోపలికి వచ్చారా? రాగుల రేట్ అంతా కూడా మాకు తెలియదు, మేము ఎలా రాజకీయ నాయకులను తిడతాం? అదేం లేదన్నా, కారులో ఫోటో పెట్టాం, మమ్మల్ని పట్టుకుని లోపల పెట్టారు. కారులో బాంబు పెడుతున్నాయి కదరా పట్టుకొచ్చేది ఇక్కడికి? ఒట్టి ఫోటో కాదన్నా, టక్కరి ఫోటో. అట్టంటే ఏంది? అది ఆడందుకు పెట్టారు? అందుకే తెలియనట్టు నటించుకోండి, ఎన్ని కాంపౌండ్లు దూకుంటారు. మీకు తెలియని మేటరా మహాత్మా? లేట్ గా బల్బ్ కావాలనుకుంటా. మామ పనులు చేస్తుంటారా మీరు? సురేష్, రమేష్, ఈ కాళ్ళు అంకుల్స్ అన్నా, ఈ పని మా కోసం చేయడం లేదన్నా. చేసేది యద పనులు, దీనికి ఏందిరా ఫ్లాష్ బ్యాక్? నిజమే అన్నయ్య, స్నేహం కోసం ఇదంతా చేసాం మేము. పర్వాలేదు అన్నయ్య ఫీల్ అవుతున్నాడు. ప్రేమ కోసమా? అవునన్నయ్య, నా ఫ్రెండ్ కూతురికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో చేర్చాం. ఆ పాప ప్రాణాలు కాపాడడం కోసం నేను, నా మిత్రుడు రమేష్ మార్చి అందరి కళ్ళు పట్టుకుని బతిమాలుకున్నాం. బోరుమని ఏడ్చాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ పాపని కాపాడాలనే ఒకే ఒక కారణంతో మేము కారులో ఫోటో పెట్టాం, ఇక్కడికి తీసుకొచ్చి పాడేశారు. మిమ్మల్ని చూస్తుంటే రౌడీ వేషంలో ఉన్న మహామునీశ్వరుడులా ఉన్నారు. మీరే ఈ రోబో శంకర్ని కాపాడాలి. శంకరా, మమ్మల్ని కాపాడండి. కేవలం ప్రేమ కోసం మనసును చంపుకొని మామ పని చేసినాడు. చాలా గొప్పోళ్ళు రా, గొప్పోళ్ళు. మీలాంటి స్నేహితుల్ని జీవితంలో ఒక్కసారి కూడా చూడలా. ఫోన్ ఇట్టండిరా. హలో బాస్, చెప్పండి. లాయరు, మన పిల్లకాయ లోపలికి వచ్చారు, వెంటనే బయటకు తీసుకెళ్ళిపోవాలి. నా ఆస్తి మొత్తం కరిగిపోయిన పర్వాలేదయ్యా, ఆ పిల్లకాయలు మాత్రం బయటికి రావాలా. కేసు ఏంటో చెప్పండి, ఫైల్ చేద్దాం. ఏడవకండి బాస్, విషయానికి రండి. ప్రేమ కోసం మామ పని చేసి లోపలికి వచ్చారయ్యే వాళ్ళు, లోపలికి వచ్చారు. బాస్, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా? స్నేహం కోసం మామ పని చేసి లోపలికి వచ్చారయ్యా వాళ్ళు, లోపలికి వచ్చారు. మన పరువురు జెండా కట్టి ఎగరేశాడు రమేష్.